హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే, బట్ నేను మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనకి తెలుసు కదా, పాస్టర్ బెన్నీ జాషువా గారు మనకి ఐడియా ఉంది కదా. ఆయన పాట ఒకటి ఆగస్టులో రిలీజ్ అయింది. అది ఏంటి అంటే నన్ను నీవు మరువక అనే పాట. ప్రజెంట్ సెప్టెంబర్ 26 కల్లా అయితే 1,95,000 వ్యూస్, 1,95,000 వ్యూస్ అనేవి యూట్యూబ్లో ఆ పాటకి వచ్చాయన్నమాట. అయితే పాట అప్లోడ్ అయిన కొన్ని డేస్కి నేను చెక్ చేశాను, చూశాను. బట్ నాకేమనిపించింది అంటే ఈయన పాస్టరా లేదా యాక్టరా అనిపించింది, వేరేగా కాదు. బట్ ఇదంతా ఆ యొక్క థంబ్నెయిల్ చూసే నేను చాలా రోజులు ఆ పాటని అస్సలు ఓపెన్ చేయలేదు, వినలేదు కూడా అనమాట. బట్ ఒక 2 days బ్యాక్ ఏమనిపించిందంటే ఒకసారి చూద్దాము అని అనిపించి పెట్టినప్పుడు నేను ఆ పాటకి చాలా ఇంప్రెస్ అయిపోవడం కాదు, నాలో ఆత్మీయంగా నేను దేవుని చేత ఎలా పట్టబడ్డాను అనే విషయం నాకు అర్థమైంది. దేవుడు నన్ను ఎలా వెతుక్కుంటూ వచ్చి రక్షించారు అనేది నాకు అర్థమైంది. ఆత్మలో నేను బలపడ్డాను, స్థిరపడ్డానని చెప్పాలి. సో మీలో ఎవరైనా కూడా ఇప్పటి వరకు ఆ పాటని మీరు కూడా చూడకపోయి ఉంటే ఒక్కసారి కొన్ని నిమిషాలు, జస్ట్ ఒక 6 minutes అయి ఉండొచ్చు, కొన్ని నిమిషాలు మీరు ఆ పాటని ఒక్కసారి వినడానికి ట్రై చేయండి, చూడడానికి కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఆ పాట 1000% నచ్చుతుంది. ఒక తప్పిపోయిన గొర్రె పిల్లని దేవుడు 100 మంది గొర్రెలు అక్కడ ఉన్నప్పుడు 99 గొర్రె పిల్లల్ని వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం దేవుడు వెళ్ళడా అని వాక్యంలో చదువుకుంటాము. అయితే అది చదివినప్పుడు ఓకే, దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఒక అర్థమవుతుంది. కానీ బట్ ఈ పాట చూస్తే ఒక్క తప్పిపోయిన మనము ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎలా వెతుక్కొని ఆయన బిడ్డగా చేసుకొని సరిచేసుకొని ఆయన పాత్రగా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. సో మీలో ఎవరైనా బెన్నీ జాషువా గారు నీవు నన్ను మరువక అనే పాటని రాశారు కదా, అది మీరు ఒకవేళ చూడకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇప్పుడే ఆ పాటని చూడండి. ప్రైజ్ ద లార్డ్.